మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని అన్నాడు. ప్రత్యేకించి ఈ మాట ఈ దినపు ఈ సందేశం నేను చెప్పడానికి లేక ఈ మాట ధ్యానం చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఉదయాన్నే లేవగానే చాలామంది వాట్సాప్ పంపించారు. ఏంటంటే ఈరోజు వరల్డ్ పాస్టర్స్ డే అంట అని తెలిసింది నాకు. ఆ కారణం చేత ఆ విషయం గురించే మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ఉదయాన్నే ఆలోచన మార్చుకొని ఈ తలంపు మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి అని నేను అనుకున్న. వాస్తవంగా ఈ విషయాల గురించి చెప్పాలి అని నేను ఎప్పుడూ అనుకోను. అది సదభిప్రాయం కంటే చాలాసార్లు దురభిప్రాయం పెరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని. అది సత్యమే అయినా కూడా. అందుకని ఇలాంటి విషయాలు చెప్పడానికి అంత త్వరపడి ఇష్టపడలేం. కానీ విషయం పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిది అనే భావంతో ఈ విషయాన్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దేవుని ఆత్మ మనకు సహాయం చేయునుగాక. పౌలు తనను తాను పరిచయం చేసుకున్న విధానం ఇక్కడ. తానెవరో చెబుతున్నాడు. తానెవరు, తాను చేసే పనేంటి చెప్తున్నాడు. తాను ఎవరు అంటే కేవలం దేవుని సేవకుడు అని మాత్రమే కాకుండా, నేను దేవుని జత పనివాడను, నేను దేవుడు కలిసి పనిచేస్తున్నాము, దేవుడు నేను ఎవరు అని అంటే కోవర్కర్, మేమిద్దరం చేసేది ఒక పనే అనే భావన చెప్పడం కోసం పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఫర్ వీఆర్ వర్కర్స్ టుగెదర్ విత్ గాడ్ అని అన్నాడు. నేను దేవుడు కలిసి ఒక పని చేస్తున్నాము, జత పనివారము అనే పదాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు ఆ సందర్భంగా. కారణం ఏంటి అని అంటే దేవుని పరిచర్య చేసే పరిచారకులు లేకపోతే దేవుని సేవకుల గురించి ఈ మాట, ఈ ప్రస్తావన తీసుకుని వస్తూ ఉంది మిత్రులారా. సేవకులు లేకపోతే సేవించిన విధానం బైబిల్లో అనేక మంది దేవుని సేవకులు, బోధకులు, వారి ప్రస్తావనలు మనం చాలా చూసాం. అయితే వాక్యం ఇలా అంటుంది. ఒకసారి సమూయేలు ఇలా బాధపడ్డాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి. బాధపడ్డం అంటే ఒక మాటలు చెప్పాల్సి, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఇశ్రాయేలీలు అన్నారు కదా, నీ కొడుకులు నీ వంటి వారు కారు, కాబట్టి నువ్వు కూడా వృద్ధుడు అయిపోయావు, మాకు నీ బోధ, నీ మాట, నీ పద్ధతి మాకు అంత అంగీకారంగా లేదు, మాకు రాజు ఉంటే బాగుంటుంది, ఆయన మమ్మల్ని పరిపాలన చేస్తే బాగుంటుంది, నువ్వు యాజకుడిగా ఉన్నావు, అలాగే న్యాయాధిపతిగా కూడా ఉన్నావు, కానీ నువ్వు మాకు వద్దు అని అన్నప్పుడు ఆ రాత్రంతా ఇంటికి వెళ్ళి చాలా ఏడ్చాడు దైవజనుడు. ప్రభువా నన్ను వద్దన్నారు ప్రభువా, నన్ను వద్దన్నారు ప్రభువా అని ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుస్తున్న సందర్భంలో దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఇలా చెప్తుంది. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటిని ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు దేవుడు. సమూయేలు ఏమనుకుంటున్నాడు? నన్ను వద్దన్నారు ప్రభా, ఇంతకాలం నేను వారి పక్షంగా పనిచేశాను, స్వార్థం లేకుండా పనిచేశాను, యథార్థంగా పనిచేశాను, నేను ఎక్కడ తప్పు చేశాను అని దుఃఖపడుతూ ఉంటే దేవుడు వచ్చి అతనితో అంటున్నాడు, నిన్ను కాదే అసలు వద్దంది వాళ్ళు, ఎవరిని? నన్ను. అంటే దేవుడు కలుపుకోవటం అనేది మనం చూస్తాం. దేవుడు కలుపుకోవడం అనేది చూస్తాం. సమూయేలుతో ప్రభు లేక దేవాది దేవుడు తాను కలుపుకొని, నువ్వు నేను ఒకటే, నిన్ను వద్దన్నారు అని అంటే అర్థం ఎవరిని వద్దన్నారు? నన్ను వద్దన్నట్టే అని దేవుడే స్వయంగా కలుపుకొని మాట్లాడడం. పౌలు కొరింథీయులకు రాసిన అదే పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే పదాన్ని లేక ఇదే సందర్భాన్ని దైవజనుడు ఉపయోగించినట్లు మనం గమనించవచ్చు. అమ్మ 2వ పత్రిక. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను మేమెవరు? ఆయన తోడి పనివారం, ఆయన తోటి పనివారం, ఆయనతో కలిసి పనిచేసేవారు. దేవుని సేవ ఎవరు చేసినా అక్కడ ఫలాలు కనబడడానికి కారణం సేవకుడు కాడు, దేవుడే. కారణం ఏంటంటే సేవకుడు విత్తిన విత్తనాలు దేవుని వాక్యమైనప్పుడు విత్తనానికి తడి లేకుండా ఏ విత్తనం ఎక్కడా మొలకెత్తదు.
తడి లేకపోతే విత్తనం మొలకెత్తనట్లుగానే సేవకుడు పని చేసిన ఈ పని లేకపోతే ఈ పరిచర్య, ప్రకటించిన వాక్యం దేవుడు కలగజేసుకొని ఆత్మ ద్వారా క్రియ జరిగిస్తేనే అవి మొలకెత్తుతాయి. ఆ విధంగానే వ్యక్తుల హృదయాలలో పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకుండా ఏ వ్యక్తి హృదయంలో విన్న వాక్యం విన్నట్టుగానే ఉండిపోతుంది తప్ప అది ఫలవంతమైన కార్యంగా మార్చబడదు. కారణం ఏంటంటే చాలామంది వాక్య జ్ఞానం కలిగిన వారుగా కూడా ఉంటారు, వాక్యం ఎరిగిన వారిగా ఉంటారు, కానీ దాని ప్రకారంగా బ్రతకాలనే వాంఛ, ఆలోచన, కోరిక వారిలో ఉండదు. ఎందుకు ఉండదు అనంటే దేవుడు వారిలో పని చేయలేదు, వారి తప్పు కూడా పూర్తిగా లేదు అనే మనం అనుకోవాలి. కారణం దేవుని ఆత్మ పని చేయకపోతే వేయబడిన విత్తనం, అందుకనే నహూములో అనుకుంటా మంటి పిల్లల కింద విత్తనములు కుళ్ళిపోతున్నాయి అని అన్నాడు. మంటి పిల్లల కింద విత్తనాలు కుళ్ళిపోవడానికి కారణం ఏంటంటే విత్తనాలు చల్లాడు రైతు, కానీ వర్షం లేని కారణం చేత ఆ వేడికి ఆ విత్తనాలు మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయాయి అని చెప్పాడు. కనుక ప్రకటించబడిన వాక్యం వ్యర్థమైపోగలదు. ఎప్పుడు వ్యర్థమైపోగలదు? దేవుని ఆత్మ వారి జీవితంలో పని చేయకపోయినా, రెండవది దేవుని ఆత్మ పనిచేస్తున్నా ఈ వ్యక్తులు దాన్ని అంగీకరించకపోయినా ప్రకటించబడిన వాక్యం కూడా వ్యర్థమైపోయే ప్రమాదం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. వారికి ప్రకటింపబడినట్టుగానే మనకు సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో కలిసి విశ్వాసం గలవారై ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. విన్న వాక్యం ఏమైపోయింది? నిష్ప్రయోజనమైంది. విన్నారు కానీ ఆ విన్న వాక్యం, ఆ వినిన వాక్యం ఏమైంది అనంటే నిష్ప్రయోజనంగా మారింది. విన్న వాక్యం వారికి ప్రయోజనకరంగా లేదు అంటుంది వాక్యం. విన్న వాక్యం వారి జీవితంలో ప్రయోజనకరంగా మార్చబడలేదు అని చెబుతుంది వాక్యం. కనుక అమ్మ కొంచెం మీరు ముందుకు జరిగితే బాగుంటుందేమో, కొంచెం సర్దుకుంటారా మీరు? కొంచెం ఒక లైన్ కలిసి వచ్చేలాగా వచ్చినా చాలు. వినిన వాక్యం వారి జీవితాలు ఏమైపోయింది అంటున్నాడు? నిష్ప్రయోజనం, వ్యర్థంగా మారిపోయింది. వింటారు వాక్యం, కానీ విన్న వాక్యం కూడా ఏమయ్యే అవకాశం ఉంది? నిష్ప్రయోజనంగా నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. కనుక ఈ దేవుడు తన సేవకుల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు దేవుని వాక్యంలో ఎంతో ఉన్నతంగా ఉంటాయి, అది అసామాన్యంగా ఉంటాయి. వాస్తవంగా అవునా, ఇదంతా నిజమేనా, ఇలా జరుగుతుందా, ఇది సత్యమేనా అని అంతగా ఉంటాయి దేవుని వాక్యంలో. రోమపత్రికలో పౌలు ఇలా రాశాడు. 15వ అధ్యాయంలో కనుక మనం చదివితే 29వ వచనంలో ఇలా ఉంది వాక్యం. నేను మీ వద్దకు వచ్చేటప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో మీ వద్దకు వస్తాను. పౌలు ఏమంటున్నాడంటే నేను మీ దగ్గరకు వస్తే ఎలా వస్తాను తెలుసా? క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణం పట్టుకొని మీ దగ్గరకు వస్తాను. ఒక సేవకుడు మనల్ని దర్శించడం, ఒక సేవకుడు మన దగ్గరకు రావటంలో ఇమిడి ఉన్నది ఏంటి అనంటే, ఆయన వచ్చేటప్పుడు తెచ్చేది ఏంటి అనంటే క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతను తీసుకొని వస్తాడు. క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతను తనతో వెంట పెట్టుకొని వస్తాడు. నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ కంటే ఎక్కువ వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఈ ప్రస్తావన మనం చేసుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో రాకపోవచ్చు. కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. జనాల దృష్టికి ఎలా కనబడుతున్నాం అంటున్నాడు పౌలు. మేము మోసగాండ్రమైనట్టుండి మేము మోసగాళ్ళమేం కాము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం, చనిపోచున్నట్లుండినట్లు వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. మేము ఇలాంటి వారం అని చెప్తున్నాడు పౌలు. దేవుని సేవకులు ఎలాంటి వారు అంటే ఇలాంటి వారు అని చెప్తున్నాడు.
రష్యా ఆ చుట్టుపక్కల దేశాల్లో ఈ పాస్టర్స్ డే అనే దాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సంఘాలలో వాక్యాన్ని బోధించే కాపరుల యొక్క వాల్యూస్, యోగ్యతలను గుర్తించడం, కష్టాన్ని గుర్తించడం, శ్రమను గుర్తించడం, పనిని గుర్తించడం, ప్రోత్సహించడం కోసం అనేది ఒక దినాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఆనాడు వారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే ఉన్నాయి కదా, సేమ్ ఆ డే టైప్లోనే ఈ డే అన్నట్టుగా పాస్టర్స్ డే అనే ఒక డేని ఏర్పాటు చేశారనమాట. ఈ సందర్భంగా నాయన కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం సంఘానికి కలిగితే మంచిది అనే భావంతో ఈ ఆలోచన మేము ముందుకు తీసుకురావటం జరుగుతుంది. మనం 2వ పత్రిక తీసి ఉంటే కొరింథీయులకు రాస్తూ 3 విషయాలు చెప్పాడు 5వ అధ్యాయంలో. చివరి భాగంలోకి రండి. అక్కడ ఆ 3 విషయాలు 18వ వచనం చివరి భాగంలో ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. దేవుడు ఈ పరిచర్యను మాకు అనుగ్రహించాడు. ఈ పరిచర్య పేరేంటి? సమాధానపరచు పరిచర్య అని అన్నాడు. ఎవరితో సమాధానపరచాలి? మనిషిని దేవునితో సమాధానపరచడం. ఈ పరిచర్య పేరు సమాధానపరచు పరిచర్య. దీనిని మాకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు అన్నాడు. 19వ వచనం చివరి లైన్లో ఉంది చూడండి. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ వాక్యాన్ని దేవుడు మాకు అప్పగించాడు అంటున్నాడు. 20వ వచనంలో చూడండి. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము రాయబారులం, అంబాసిడర్స్ అంటాడు. మేము మధ్యవర్తులం. ఎవరికి? దేవునికి, మనుషులకు మేము మధ్యవర్తులం అన్నాడు. నేను మధ్యవర్తిని, నేను రాయబారిని. ఒకవేళ మనం ఇక్కడ కూర్చొని ఉండగా ఈ జిల్లా కలెక్టర్ గారు ఒక వ్యక్తిని ఇక్కడికి పంపించి, నన్ను కలెక్టర్ గారు పంపించారు మీ చర్చికి, మాట్లాడమన్నారు, ఫలానా విషయం చెప్పమన్నారు అని మనతో చెప్పారనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మా, కలెక్టర్ గారు పంపించారా? రండి సార్, కూర్చోండి సార్, కలెక్టర్ గారు పంపించారంట. అన్న, కలెక్టర్ గారు పంపించారంట. పెద్దవాళ్ళని పిలవండి, మాట్లాడతారు. ఎందుకు పంపించారు? కూర్చోండి సార్, కూర్చోండి. ఏంటి, ఏమైనా సమస్యనా అంటే? ఎందుకు ఇలా ఆలోచన చేస్తామనంటే, గొప్ప పెద్ద వ్యక్తులు, పెద్ద స్థాయి అధికారం కలిగిన వ్యక్తులు మన మధ్యలోకి పంపించారు కాబట్టి వారిని ఖచ్చితంగా గౌరవిస్తాం, వారి మాటకు విధేయత చూపుతాం. పౌలు అంటున్నాడు మేమెవరం అన్నదానికి 20వ వచనంలో ఆయన ఎవరని చెప్తున్నాడు? మేము కూడా మధ్యవర్తులమే, పంపబడిన వారమే, రాయబారులం. ఎవరికి? మేము క్రీస్తుకు రాయబారులమయ్యాం. దేవాది దేవునికి మీకు మేమేమయ్యాం? మధ్యలో మధ్యవర్తులమయ్యాం. స్నేహితులారా, ఈ పరిచర్యను, ఈ పనిని జరిగించడానికి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు దేవుని సేవకుడు. మధ్యవర్తిగా నిలబడి పని చేస్తున్నాడు దేవుని సంఘంలో దేవుని సేవకుడు. వాక్యం ఎవరిది? దేవునిది. ఇందులో ఉన్న మాటలన్నీ ఎవరివి? దేవునివి. దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులుగా ఉండటం. ఒకవేళ దేవుని మాటలు దేవుడే మాట్లాడితే ఇంకా ఉన్నతంగా ఉంటుంది. దేవుని మాటలు దేవుడే ఇక్కడ నిలబడి అక్షర రూపకంగా మనకు కనబడే అవకాశం, అనుకూలత లేదు. కాబట్టి ఆయన మాటలు, ఆయన చెప్పాలనుకున్న మాటలు, దేవుని మాటల్ని ఓ మనిషిని ఏర్పాటు చేసుకుని దేవుడు, కొందరిని ఎన్నుకొని దేవుడు సంఘాలలో, సమాజంలో ఈ మాటల్ని ప్రకటించడానికి, ప్రచురించడానికి ఏర్పాటు చేసుకోవటం. కానీ అర్థవంతమైన ఆలోచన చేసేదానికంటే, దానిని వాక్యంలో ఉన్నదానికంటే భిన్నంగా ఆలోచన చేసే పరిస్థితి సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇందాక మనం చదివాం పేతురు పత్రికలు, దేవదూతలు తొంగి కోరుతున్నారు అన్నమాట. పేతురు మొదటి పత్రిక 1:12లో దేవదూతలు ఈ పరిచర్యను, సువార్త ప్రకటిస్తూ ఉండగా వాళ్ళు తొంగి చూడాలనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఈ సువార్త, ఈ వాక్యం దేవదూతలకు అప్పగించలేదు. నేను చెప్పిన మాట చెప్పండి అన్నాడే తప్ప యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానం గురించి ప్రకటించవలసిన బాధ్యత వాళ్ళకి అప్పచెప్పలేదు. ఇదిగో ఆయన లేచి ఉన్నాడు అని సమాధి దగ్గర చెప్పారు. ఇంకోసారి ప్రజలందరికీ కలగబోయే రక్షణ అని చెప్పారు తప్ప, మొదట పుట్టినప్పుడు ఒకసారి, పునరుద్ధానం అయినప్పుడు ఒకసారి చెప్పారు తప్ప, అది అనుభవించి చెప్పలేదు. అది ఫీల్ అయ్యి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. కారణం ఏంటంటే
దేవదూతలకి రక్షణ అనుభూతి ఎలా ఉంటుందో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలిసిన దాంట్లో 10% కూడా తెలియదు. కారణం ఏంటంటే అసలు వాళ్ళకి ఆ రక్షణ అనుభూతే లేదు. పాపం చేస్తే కదా రక్షించబడ్డం, పాపం చేస్తే కదా క్షమాపణ పొందుకోవటం. పాపం చేసిన కొంతమంది దూతలనేమో పాతాళంలో బంధించేశాడు, మిగిలిన వాళ్ళు భయభక్తులతో దేవుని దగ్గరే ఉండి ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను అందుకే అన్నాను ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్పేటప్పుడు, చాలా కాన్షియస్తో అన్నాను, దీన్ని దుర్బోధగా చిత్రీకరిస్తారేమోనని ఎన్నిసార్లు ఆలోచన చేశానో, ఎన్ని రోజులుగా దీని గురించి నేను చర్చించుకున్నానో, ఎన్ని వ్యాఖ్యానాలు చదివానో, ఎంతమందితో చర్చలు చేశానో, ఆ తర్వాత నా మనసులో నేను స్థిరపరచుకున్నది ఏంటి అని అంటే, దేవుడు మనిషికి ఇచ్చిన ఆధిక్యత, యోగ్యత దేవదూతలు 10% కూడా కాదనుకున్నాను. ఇందాక నేను 50 అన్నాను, ఇప్పుడు తెగించి ఇంకేమన్నాను, మనిషికి ఇచ్చిన ఆధిక్యత అత్యున్నతం. నా కోసం నా ప్రభు చనిపోవటం కంటే గొప్ప సంగతి ఏముంది? నా కోసం ఇంత ఖర్చు పెట్టాడు, అంత ఖర్చు పెట్టాడు, నా కోసం బహుమానం కొన్నాడు అన్న వాటికంటే కూడా శ్రేష్టమైంది ఏంటి? ఆ మనిషి తనను తానే నా కోసం అప్పగించుకున్నాడు, చనిపోయాడు. ఇది ఉన్నతమైన. కనుక ఈ సేవ భూమి మీద జరుగుతున్న ఈ పరిచర్య, ఈ సేవ జరుగుతూ ఉండగా దూతలు, ప్రభు మేము చూస్తామండి, మేము చూడాలనుకుంటున్నామండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి, దీని గురించి మేము అర్థం చేసుకోవాలనుకుంటున్నామండి అని నేను చెప్పారంట. ఈ మాట తెస్సలోనికైలకు రాస్తూ పౌలు ఆ వివరం చెప్తాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మేము మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాం అన్నాడు. పౌలు నేను ఎలా బోధించానని చెప్తున్నాడు? నన్ను దేవుడు యోగ్యుడిగా ఎంచి సువార్త నాకు అప్పగించాడు. సువార్త అప్పగించడానికి యోగ్యులమని దేవుని చేత ఎంచబడ్డాం కనుక దేవుడే ఈ మాట నా నోట ఉంచాడు అని చెప్పగలుగుతున్నాడు పౌలు. ఈ మాట దేవుడే ఇచ్చాడు నాకు అని చెప్పగలుగుతున్నాడు పౌలు. కనుక ప్రకటించబడటం ఉన్నతమైన సంగతే అయినా దానిని పొందుకోవటం అత్యున్నతమైన సంగతి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. దేవుడు చాలామందిని పిలుస్తాడు, సేవకు కూడా పిలుస్తాడు, పరిచర్యకు కూడా పిలుస్తాడు, సేవ చేయమని కూడా పిలుస్తాడు. చూస్తారా 22వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 14వ వచనంలో, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే ఉన్నారు. చాలామందిని పిలుస్తాడు, అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు ఆయన పక్షంగా పని చేయడానికి. ఈ పిలుపు ఇంకా నిలిచే ఉంది, అది అయిపోలేదు. నన్ను పిలవలేదు కదా అనడానికి లేదు. ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి దేవుడు పిలవలసిన అవసరం లేదు. ఈరోజు దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి నన్ను పిలవలేదు కాబట్టి నేను పోలేదు అని అంటే, పక్కన ఎదురుగా ఇల్లు కాలుతుంది అనుకోండి, ఇల్లే కాలుతుంది, ఇల్లు కాలుతుండగా నువ్వు చూసావు, ఇల్లు కాలుతున్న విషయం నీకు కనబడుతుంది. ఇది ఆన్ చేశారా? ఇల్లు కాలుతున్న విషయం నీకు కనబడుతుంది, నీ ఎదురుగానే జరుగుతుంది అది. అప్పుడు నువ్వేమనాలి? వాళ్ళు ఆర్పటానికి నన్ను ఆన్ చేశానుగా, ఇల్లు కాలుతూ ఉండగా ఆర్పటానికి ఆ ఇంటోళ్ళు నన్ను పిలవలేదు, ప్రత్యేకంగా పిలవని పేరంటానికి నేనెందుకు పోతాను, ఆ ఇంటిని నేనెందుకు ఆర్పుతాను అని ఎవరన్నా మనలో ఒకళ్ళు అంటారా? అనరా? ఎందుకనరు? కాలిపోతుంది కాబట్టి. ఇల్లు కాలిపోతేనే పిలవకపోయినా పేరంటంలాగా పోయి ఇల్లు ఆర్పుతాను అంటున్నావు నువ్వు, పిలవకపోయినా పోయి నేను ఆర్పుతాను అంటున్నావు నువ్వు. మరి నరకానికి పోయినట్టు మళ్ళీ తిరిగి వస్తాడా? ఇల్లు కాలిపోతే ఇంకొకటి కట్టుకుంటాడు, అందరు తలహొక చేసేసి సహాయం కూడా చేయొచ్చు, ఏమైనా అతన్ని మళ్ళీ నిలబెట్టచ్చు కూడా. మరి నరకానికి పోయినట్టు తిరిగి వస్తాడా? అదేమన్నా పిక్నిక్ స్పాటా? మళ్ళీ తిరిగి రావటానికి అందులోకి పోయినవాడు. ఇల్లు కాలితేనే పిలవకపోయినా మనం చేయాలి అన్నప్పుడు నరకానికి వెళ్ళే వారి పట్ల దేవుని దుఃఖం మరి నీకు తెలుసా? నరకానికి వెళ్ళే వారి గురించి దేవుని హృదయంలో ఉన్న ఆవేదన నీకు తెలుసా? దాని విషయమై సాక్ష్యం ఇవ్వాలి, స్వార్థ ప్రకటించాలి అనే బాధ్యత స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు. ఇది మనందరి బాధ్యత అయినప్పుడు మనం ప్రకటించలేని వారంగా, చెప్పలేని వారిగా ఉన్నాము అని అంటే స్వార్థపరులము. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి అన్నప్పుడు మనకైతే దొరికింది, మౌనంగా ఉందాం అనుకున్నాడు ఎవరైనా, వాళ్ళు ఎవరవుతారు? ఇప్పుడు
స్వార్థపరలే కదా. మనకైతే దొరికింది, అమ్మయ్య చాలు, మన పిల్లలకైతే దొరికింది, లాస్ట్ కూడా ఒకటి మిగిలిపోయిండు, వాడి సంగతి కూడా చూసుకొని, ఏంటిది రక్షణ గురించి, వాడికి కూడా దొరికితే చాలు, అమ్మయ్య. మరి ఇల్లు కాలిపోతేనేమో పరిగెడతావంట, నరకానికి వెళ్ళిపోయే వాళ్ళ గురించి పట్టించుకోవంట. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఈరోజు? నరకానికి వెళ్ళే వారి గురించే కదా ఆలోచించాల్సింది. మమ్మల్ని పిలవలేదు అనే మాటకి అనకూడదు. పిలుపు అయిపోయింది, ప్రకటన ఎప్పుడో జరిగిపోయింది, రండి అని అన్నాడు, పని చెయ్యండి అన్నాడు, ప్రకటించండి అన్నాడు, వారి స్థానం ఇది అని చెప్పాడు. కానీ ఆశ లేని కారణం చేత, ఆసక్తి లేని కారణం చేత, భారం లేని కారణం చేత మనం ఇతరులకి సువార్త ప్రకటించలేని వారిగా మిగిలిపోతున్నాం. మనం ఏమనుకుంటామంటే, చాలామంది ప్రసంగికులు ప్రసంగాలు చేస్తారు, స్వార్థికులు స్వార్థ చేస్తారు, బోధకులు బోధ చేస్తారు. మనం ఏం చేయాలి? మన పనులు మనం చేసుకోవాలి. అలా కాదు, మన పనులు మనం చేసుకుంటూనే భారం కలిగిన విశ్వాసులుగా ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూనే భారం కలిగిన ఆత్మీయులుగా మనం ఉండాలి, బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకనే నేను ఆ ఎగ్జాంపుల్ అన్నాను. ఇల్లు కాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారంటే ఒక్కళ్ళు కూడా ఉండరంట, అమ్మ అందరూ పోయి ఆర్పుతారంట. కానీ నరకానికి వెళ్ళే వాళ్ళ గురించి మాత్రం ఎవరూ ఆలోచించారంట. ఎందుకు? మన ఇష్టం అవ్వాలి. దేవునికి ఇష్టం లేని ప్రతిదీ మనకు ఇష్టం లేకుండా పోవాలి. దేవుడు ఏది ఆశిస్తున్నాడో అది మనం ఆశించే వారిగా ఉండాలి. దేవుడు ఏది జరగాలని కోరుకుంటున్నాడో అది మనం జరగటం కోసం మన వంతుగా పనిచేయాలి. అప్పుడే దేవుని చిత్తంలో మనం ఉన్నట్టు లెక్క, దేవుని ఇష్టానికి అనుగుణంగా మనం అడుగులు వేస్తున్నట్టుగా లెక్క. అయితే మరి నన్ను పిలవలేదు అనే మాట అంటున్నాము అని అంటే గ్రహింపు లేని వారం అని అర్థం అనమాట. ఆయన పిలుపుని అర్థం చేసుకోలేని వారం, ఆయన పిలుపుని ఆలోచించలేని వారం. దేవుడు సంఘాన్ని లేకపోతే విశ్వాసుల్ని పిలిచిన పిలుపు 11 రకాలుగా చెప్పబడుతుంది బైబిల్లో. 11 రకాలైన పద్ధతుల్లో ఆయన పిలిచాడు ఆయన పని కోసం. అది అంగీకరించిన వాళ్ళైతే ఆ పనిలో ముందుకెళ్ళడానికి ఇష్టపడతారు, ఆ పనిలో అడుగులు వేయడానికి ఇష్టపడతారు అని చెబుతూ ఉన్నాడు దేవుడు తన వాక్యంలో. అందుకన్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు. సరే, వారి స్థానం గురించి ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. వారి స్థితి స్థానం అనుకుందాం. పోనీ ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏవి నీచమైనవో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటిలా ఉంటావు. ఆయన సేవకుడి గురించి ఆయన ఏమంటున్నాడు? నువ్వు నా నోరువి, నువ్వు నా నోటివి అంటున్నాడు. ఆ తర్వాత వారు నీ తట్టు తిరగవలెను కానీ నీవు వారి తట్టు నాకు తిరగకూడదు అని అన్నాడు. చాలండి, నువ్వు నీ తట్టు వాళ్ళు తిరిగేలాగా చెయ్యి, నువ్వే వారి వైపు తిరిగి కాంప్రమైజ్ అయిపోయి నీ బతుకుని స్వార్థం కోసం నడుచుకోబోకు అని చెప్తున్నాడు సేవకుడితో. స్వార్థపూరితమైన విధానం నువ్వు అనుసరించద్దు అంటున్నాడు స్వయంగా దేవుడే సేవకునితో. నీ స్వార్థాన్ని పక్కన పెట్టు, కారణం నువ్వు నా నోటివి, నువ్వు నా నోరువి. నా నోరు నేను తెరిచి మాట్లాడే ప్రతి మాట నీలో నుంచి బయటకు వస్తుంది. నువ్వు ఎవరంటున్నాడు? ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి ఆ మాట. దేవుని సేవకుడు అంట ఆయన నోరు అన్నాడు, దేవుని సేవకుడు అంట ఆయన నోటి వంటి వాడు అని చెప్పాడు. ఇంకా ఇది ఎంత గొప్ప స్థానమో, ఎందుకంటే నియమించిన వాడు మాత్రమే కాదు, నియమించి ఆయన ఓన్ చేసుకున్నాడు. తన సేవకుడిని ఆయన ఓన్ చేసుకొని నువ్వు నా నోరువి అని చెప్పేశాడు. నా నోటిలా నువ్వు ఉండాలి, నువ్వు నా వైపు తిరుగు, ప్రజలు నీ వైపు తిరుగుతారు, నీ స్వార్థానికి నువ్వే వాళ్ళ వైపుకి తిరిగి నా పనిని నష్టపరచొద్దు అని చెప్పాడు. నా పనిని నష్టపరిచే స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దు అని అన్నాడు. ఈ మాటను పౌలు ఆ రోజు కొరింథీ
అపోస్తుల కార్యగ్రంథంలో, కొరింథీ కాదు, 20వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న సందర్భాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ నియమించిన వాడెవరు? పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. ఎందుకంటే లెక్క అడుగుతాను అని అక్కడ అర్థం. ఆ మంద అంతటి గురించి నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ అధ్యక్షుడిగా ఉంచాడు నిన్ను ఆ మంద మీద. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నియమించాడు ఆ మంద మీద. కాబట్టి ఆ మంద ఎవరు గుర్తు చేస్తున్నాడు? ఆ మంద యొక్క స్థానం ఏంటి? నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించిన నా సంఘమది. దాని మీద నిన్ను నియమించాను అని అంటే ఒకరోజు నిన్ను మంద అంతటి గురించి లెక్క అడుగుతాను. జాగ్రత్త. ఆ మందలో ఏ గొర్రె బలహీనంగా ఉందో నువ్వు తెలుసుకోవాలి. ఏ గొర్రెను బలపరచాలో నువ్వు తెలుసుకోవాలి. ఏ గొర్రె పరిస్థితి ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలి. ఏ గొర్రె తప్పిపోతుందో తెలుసుకోవాలి. ఏ గొర్రె తప్పించుకొని పోతుందో నువ్వు తెలుసుకోవాలి. ఏ గొర్రెకు ఊరికి అనారోగ్యం వస్తుందో, తుమ్ములు ఊరికినే వస్తాయిగా మనం తెలుసుకోవాలి. ఏ గొర్రెకు రకరకాల రోగాలు ఉంటాయిలేండి, మనందరికీ చాలామందికి బహుశా ఆ విషయాల గురించి తెలుసు. వాటిని నువ్వు తెలుసుకొని వాటిని పరామర్శించి వాటికి సరైన మందు ఇవ్వాలి. అదే చెప్తున్నాడు. పరామర్శించాలి, మందు ఇవ్వాలి. వాటి స్థితిని నువ్వు సరిగ్గా గుర్తించాలి, గుర్తు పెట్టుకోవాలి అని చెప్తూ వచ్చాడు. ఈ నియామకం కూడా మనుషులు ఏర్పాటు చేసిన నియామకం కాదు. ఈ నియామకం ఎవరు చేశారు? ఈ నియమాన్ని చేసింది ఎవరు? దేవుడే. వారి స్థితి స్థానం గురించి మాట్లాడే ప్రతిసారి నాకు ఈ మాట చాలా ఆశ్చర్యం కలుగుతుంది. లోక సువార్త ఒకసారి తీయండి. ఎప్పటికీ ఇప్పటికీ ఆశ్చర్యమే కలుగుతుంది నాకు ఈ మాట చదివిన ప్రతిసారి. 10వ అధ్యాయం లోకా రాసిన సువార్త 16వ వచనం ఒకసారి మీరు తీసి చూసుకోండి. లోకా రాసిన సువార్త. మీ మాట ఎవరైతే, శిష్యుల్ని పంపిస్తూ చెప్తున్నాడు, మీ మాట ఎవరైతే వింటారో వారు నా మాట విన్నును. మిమ్మును ఎవరైతే నిరాకరిస్తారో వారు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని అన్నాడు. వారి స్థానం ఎంత గొప్పది! సేవకుల స్థితి ఎంత ఉన్నతమైంది! దేవుడు అంటున్నాడు, ఎవరైతే మీ మాట వింటారో వాళ్ళు ఎవరి మాట విన్నట్టు? నా మాట విన్నట్టు. ఎవరైతే నా మాట వింటారో నా తండ్రి మాట విన్నట్టు లెక్క. ఎవరైతే నిన్ను నిరాకరిస్తారో వారు నన్ను నిరాకరించినట్టే. ఎవరైతే నన్ను నిరాకరించారో నా తండ్రిని కూడా అంటే ఎవరితో కలుపుకొని చెబుతున్నాడు ఆయన? శిష్యుల్ని పంపిస్తూ ఆ శిష్యుల పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే మీ మాట వింటారో అంటూ ఈ ప్రస్తావనలో మిగిలిన సువార్తల్లో కూడా ఆయా సందర్భాల్లో వేరు ప్రస్తావనల్లో కూడా ఈ పదాలు ఆయన ఉపయోగించడం మనం చూడొచ్చు. అంటే కలుపుకొని చెప్పటం. ఆయన కలుపుకొని ఈ ఒక్కసారే కాదు, ఇంకా అనేక చోట్ల ఇలా కలుపుకొని ఆయన చెప్పిన సందర్భాలను కూడా మనం చూడొచ్చు. కనుక ఇవి మనకు నేర్పించే దైవిక నీతి ఏంటి? మనకు నేర్పించే దైవిక స్థితి ఏంటి? ఈ సందర్భంలో కొరాజీన బెత్సయిదాల గురించి మాట్లాడాడు. కొరాజీన బెత్సయిదాల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారు. వాళ్ళు వినలేదు, తిరస్కరించారు. అందుకే అంటున్నాడు, అయ్యో కొరాజీన బెత్సయిదా అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు మొత్తం వదిలిపెట్టి తిరస్కరించారు. కాబట్టి ఒకరోజు తీర్పు దినాన్న ఎవరి గతి వారవదగినది ఉంటుంది? తూరు సీదోను పట్టణాల గతి సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్నాయి అని చెప్తుంటారు. తూరు సీదోనుల గతి వారవదగినదై ఉండును. ఆ రోజు అవి కూడా నాశనం అయిపోయాయి ఆ మంటల్లో కలిసి. మీకు ప్రకటించినట్లు అక్కడ వాళ్ళకు ప్రకటించినట్లయితే వాళ్ళు మారునేమో. మీకు ప్రకటించబడింది వాళ్ళకు ప్రకటించబడలేదు, వాళ్ళు మారే అవకాశం లేదు, వాళ్ళు నాశనం అయిపోయారు. మీకు ప్రకటించినా సరే మీరేం అవ్వట్లేదు, మారట్లేదు. తిరస్కరించారు. పంపబడిన వారిని తిరస్కరించారు, ప్రకటించిన వారిని మీరు తిరస్కరించారు అని చెప్పి ఆయన పోల్చుకున్నది. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించిన వాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన నా తండ్రిని కూడా నిరాకరించును అని. దేవుని వాక్యపు నెరవేర్పు గలతీ పత్రికలో ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూడండి.
ఈ మాటలు బహుశా నెరవేరాయా అన్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట. 4వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి, అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ పౌలు గలతీలో పరిచర్య చేసేటప్పుడు చాలా అనారోగ్యంగా జబ్బు పడి ఉన్నాడంట, చాలా ఇబ్బందికరంగా ఉన్నాడంట ఆయన. అప్పుడు నన్ను మీరు నిరాకరించను లేదు, మీకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చేసిన పరిచర్య చాలా తక్కువే అయినా మీకే నేను బరువుగా మారిపోయిన పరిస్థితుల్లో మీరు నన్ను తిరస్కరించలేదు కానీ, నిరాకరించలేదు కానీ ఎలా చూసుకున్నారు? దేవుడే పంపిన దేవుని దూతవలెను. అబ్బా, ఇంకా రెండో మాట ఇంకా గొప్పగా చెప్పాడు. యేసుక్రీస్తు మీ ఊరు వస్తే, మీ ఇంటికి వస్తే మీరు ఎలా గౌరవించి, ప్రేమించి, ఆదరించి, సేద తీర్చి ఇంకేంటేంటో చేస్తారో అచ్చం అలాగే చేశారు నా విషయంలో అన్నాడు. క్రీస్తు ఏంటమ్మా మాట? క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించారు, యేసు క్రీస్తును అంగీకరించిన విధానంలోనే నన్ను అంగీకరించారు అని చెప్తూ వచ్చాడు. కనుక వారి స్థానము, స్థితి అన్నాను నేను. అందుకే వారి స్థానం, స్థితి అత్యున్నతం, అతి శ్రేష్టం. బహుశా పౌలు మనం ఇందాక చదివాం కొరింథీ పత్రికలో, ఏమీ లేని వారం, తిరస్కరించబడుతున్న వారం, అవమానించబడుతున్న వారం, కొట్టబడుతున్న వారం, ఏడవబడుతున్న వారం, కానీ ఏమీ లేని దరిద్రులుగా ఉంటూ అనేకుల్ని దీవించే ఇలా అవటానికి, ఇలా ఉండటానికి కారణం ఏంటి అని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం, దేవుడు తన కోసం నియమించిన విధానం, దానిని అర్థం చేసుకోగలగటం. ఎప్పుడైనా సరే పనిని గౌరవిస్తే పనిచేసేవాడిని గౌరవించగలుగుతాం, పనిని గౌరవించినప్పుడు పనిచేసేవాడిని గౌరవిస్తాం. హిందువులు ఆయుధ పూజ చేస్తారు, చూశారు? ఆయుధ పూజ అంటారు. వాడు రోజు ఉపయోగించే వాటిని కాలుతోనైనా నెడతారు, పక్కకైనా నెడతారు, తర్వాత ఆయుధ పూజ రోజు మాత్రం నమస్కారం చేస్తారు. ఏంటంటే వీటి వల్లే మనం బ్రతుకుతున్నాం, ఇవే మనకు దేవుళ్ళు అన్నట్టుగా. నోరు లేని భౌతికమైన వస్తువుల పట్ల, అంటే పని పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం, పని వల్ల బ్రతుకుతున్నామని గౌరవంతో ఆ పని చేయటం. ఆఖరికి బస్సు, లారీలు, ఆటోలు అవి నడిపేవాళ్ళు కూడా వాటికి కూడా నమస్కారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నడవటం వల్లనే మన ఫ్యామిలీ రొటేట్ అవుతుంది అనేది వాళ్ళ భావన. అంటే పనిని గౌరవించిన వాడు ఆ వస్తువును కూడా గౌరవించగలుగుతాడు. దేవుని పనిని గౌరవిస్తే, ఇది దేవుని పని అనే భావన ఉంటే ఆ పని చేసే వాళ్ళ పట్ల కూడా గౌరవం ఉంటుంది మిత్రులారా. ఆ పని చేసే వాళ్ళ పట్ల కూడా దైవికమైన మనసుతో స్వీకరించగలుగుతాం మిత్రులారా. అయితే ఇక్కడ ఉన్న చిక్కేంటో కూడా చెప్తాను నేను, జరుగుతున్న తీరు ఏంటో చెప్తా. రెండవ సందర్భం, జరుగుతున్న తీరు ఏంటి అని అంటే, ఏంటి తీరు? 2-3 సందర్భాలు మీ వాక్యంలో నుంచే మనం మాట్లాడుకుందాం, బయట అక్కర్లేదు. రాజులు మొదటి గ్రంథం తీరు మాట్లాడదాం. 24వ వచనం, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. 17వ అధ్యాయం అమ్మా, ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలికే మాటను బట్టి నాకు అర్థమవుతుంది. ఎవరు దైవజనుడో కాదో పలికే మాటను బట్టి అర్థమవుతుంది అన్నాడు. మనకు అనుకూలంగా ఉంటే దైవజనుడు, మనకు గద్దించినా, ఖండించినా, తప్పుని తప్పని చెప్పినా నో అనకూడదు. పలికే మాట సత్యాలను బట్టి మనం వాటిని తిరస్కరించటమా, స్వీకరించటమా అనేది ఉండాలి. ప్రకటించబడే స్థితిని బట్టి, లేకపోతే పలికే మాటను బట్టి, జీవన విధానాన్ని బట్టి మనం దానిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దానిని మనం అంగీకరించాలా, తృణీకరించాలి అనేది అక్కడే వస్తుంది. ఏముంటుంది ఆవిడ? ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు ఇందును బట్టి నాకు అర్థమవుతుంది, నీ నోటి మాటను బట్టి. ఆ పై వచనాల్లో 20వ వచనంలో చూడండి ఏం జరిగిందో.
మొత్తానికి ఆమెను ఆ దైవజనుడిని చేర్చుకుని కారణం చేత చనిపోయిన కుమారుణ్ణి ఆమె పొందుకున్న తీరును మనం చూస్తాం. ఇదొక రకమైన విధానం. ఆ ఫలితాన్ని దేవుడు ఆమెకు కలుగు చేశాడు. ఏలియాకు దైవజనుడుకు ఏ విధంగా ఉపచర్య చేసిందో, పరిచర్య చేసిందో, సహకారం అందించిందో ఆ ఫలితాన్ని ఆవిడ పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అదే పుస్తకంలో తర్వాత పేజీ తిప్పితే 21వ అధ్యాయం వస్తుంది. 21వ అధ్యాయంలో 20వ వచనం చూడండి ఏం జరిగిందో. ఆహాబు మాట్లాడుతున్నాడు. అంతటా ఆహాబు ఏలియాను చూచి, అంతకుముందే ఒక ఆమె ఏమంటుంది దైవజనుడిని చూచి, నువ్వు నిజంగా దైవజనుడు అని నీ నోటి మాటను బట్టి నాకు అర్థం. అదే మనిషిని, సేమ్ అదే దైవజనుడిని ఆహాబు ఆ దేశానికి సంబంధించిన రాజుగారు చూసి ఏమంటున్నాడు, భలే పేరు కదా ఇది, ఆయన పేరు అది. ఈ ఆహాబు ఏమని పిలుస్తున్నాడు 20వ వచనంలో, నా పగవాడా, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కానా, నా పగవాడా. అంటే వాడు చేసే దరిద్ర పనులన్నీ నెత్తి చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా పోయి ఈయన కూడా ఆగి చెప్తే బాగుండు, నెమ్మదిగా చెప్పినా బాగుండు. ఈయన నెమ్మదిగా చెప్పేవాడు కాదు. ఎవరు? ఏలియా. నిప్పులు కురవటమే ఈయన పని అంతా. నిజమైన నిప్పులే కురిపించాడు కాదు. ఈయనేమో నెమ్మదిగా చెప్పేవాడు కాదు. డైరెక్ట్గా దర్బార్లోకి వెళ్తాడు, రాజు దర్బార్లోకి. రాజుగారు హాయిగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయన చుట్టూ పరివారం, మంత్రులు బోళ్ళంత మంది ఉంటారు. ఎదురుగా పోయి నువ్వు మంచివాడు కాదనంటే ఎలా ఉంటుంది? ఆయనకి కోపం రాదించి డైరెక్ట్గా పోయి నీ అంత దరిద్రుడే లేడు అన్నాడు సింహాసనానికి ఏలెత్తి చూపించి. ఆయన అంటున్నాడు, ఓ అమ్మ, నువ్వు కనపడితే ఏదో ఒకటి అంటావు, నన్ను నీ మాటే నాకు నచ్చటం లేదు. ఈ రోజు నుంచి ఎవరు నాకు ఇప్పుడు? నువ్వు నా పగవాడు. బాప్తిస్మ యోహాన్ని ఎందుకు చంపారనుకుంటున్నారు? దుర్మార్గమైన ఉద్దేశంతో ఉన్న గవర్నర్ గద్దించినందుకు బాప్తిస్మ యోహాన్ని చంపేశాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోగలగాలి? అదే వ్యక్తిని ఒక స్త్రీ అంటుంది నువ్వు దైవజనుడు, అదే వ్యక్తిని ఆ దేశానికి సంబంధించిన రాజుగారు అంటున్నారు నువ్వు నాకు పగవాడివి అంటున్నాడు. 22వ అధ్యాయానికి వద్దాం చూడండి, 7-8 వచనాలు చూడండి. ఆ పక్కన చదవండి. మీకాయాను ఆయన అంటున్నాడు, ఎవరినో సోది చెప్పేవాళ్ళని తీసుకొస్తారేంటండి? యెహోవా ప్రవక్తలను ఎవరినన్నా ఒకరిని తీసుకురండి, మనం యుద్ధానికి వెళ్ళాలా వద్దా, అసలు ఏం చేయాలని యెహోవా ప్రవక్తను అడగాలి, కానీ ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఎలాగండి అని అంటే అందుకంటున్నాడు. ఏమంటున్నాడు? మీకాయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు కానండి, కానీ నన్ను గురించి అతడు ఒక్కటి కూడా మంచి మాట మాట్లాడ్డాం, కీడే ప్రకటిస్తాడు కనుక నాకు యెహోవా ప్రవక్త అంటే ఏంటి? ద్వేషం. మరి ఆయన కీడే ఎందుకు ప్రకటించాడు? నేను చేసే పనులు మంచివి కావు కాబట్టి నువ్వు చేసేది మంచిది కాదు అన్నాడు. అందుకు అంటున్నాడు, ఆయన పిలుచుకొస్తాం కానీ నా గురించి ఒక్కటి కూడా మంచి మాట మాట్లాడడం అని అంటే ఉంటేగా మనం మాట్లాడడానికి మంచి ఒకటి కూడా మాట్లాడడం అని అంటే సరి చేసుకోవటానికి బదులుగా తిరుగుబాటు చేసుకోవటం ప్రారంభం చేశారు. ఈరోజు సంఘాలు స్తబ్దతగా అంటే మౌనంగా ఉండిపోవటం. వాక్యం తెలుసు, పాటలు తెలుసు, ప్రార్థన తెలుసు, మంచేంటో తెలుసు, చెడేంటో తెలుసు, కానీ అనుసరించే విషయం దగ్గర వెనకబడిపోవటం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే తెలియక చెడిపోయాడంటే అయ్యో పాపం తెలియక చెడిపోయాడనొచ్చు. మరి తెలిసి చెడిపోతే? తప్పిపోయాడంటే వెతకొచ్చు, తప్పించుకొని పోతే వాడికి ఎక్కడ పోతాం? మనం కనపడితే వాడు తప్పించుకుంటాడు మళ్ళీ. ఇప్పుడు తప్పిపోవటానికి తప్పించుకొని పోవడానికి చాలా తేడా ఉంటుంది కదా. తప్పించుకొని పోయిన వాడిని పట్టుకోగలవా? నిన్ను చూస్తే వాడు మళ్ళీ ఇంకో దారిలోకి వెళ్ళిపోతాడు కదా, ఇంకో సందులోకి పోతాడు కదా, వాడు తప్పించుకునేవాడు. కాబట్టి తప్పిపోయిన వాడు నువ్వు ఎక్కడ వెతుకుతావోనని కనిపెడుతుంటాడు నీకోసం. అయ్యో నన్ను ఎవరైనా వెతికి ఏం చేయాలి? పట్టుకుంటే బాగుండు అనుకుంటారు. నన్ను ఎక్కడైనా వెతికి పట్టుకుంటే బాగుండు అనుకుంటారు తప్పిపోయిన వాళ్ళు. మరి తప్పించుకొని పోయిన వాళ్ళు నన్ను ఎవరు పట్టుకోకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా అది. ఈయన తప్పిపోయిన స్థితిలో ఉండి
ఏమంటున్నాడు అని అంటే, ఆయన నా గురించి ఒక్కటి కూడా మంచి మాట పలకుడు. కేవలం తప్పు అన్నందుకు ఈ ద్వేషంతో సేవకుల విషయంలో వాళ్ళు ప్రవర్తించారు. రెండు సందర్భాలు, ఈ 3 సందర్భాలు మనకి ఏం నేర్పుతున్నాయంటే, ఒకే వ్యక్తిని పట్టుకొని ఇద్దరు వ్యక్తులు ఏమంటున్నారు, ఒకళ్ళేమో దైవజనుడు అంటున్నారు, మరొకళ్ళేమో అతడు నాకు పగవాడు అంటున్నారు. ఒక ఆయనేమో యెహోవా ప్రవక్త అంటున్నాడు మికాయాను పట్టుకొని, ఇంకొక ఆయన ఏమంటున్నాడు, అతడు నా గురించి ఒక్కటి కూడా మంచి మాట పలకడు అనే మాట చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు రాజులు మొదటి గ్రంథంలోనే కాస్త వెనక్కి వద్దాం, 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయానికి ఒకసారి రండి. ఈ 13వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఇలా చెప్పబడుతూ ఉంది. నేను చదువుతానండి, చాలా చదవాల్సి ఉంది. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంనకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యెషీయా అనున ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యలను నీ మీద దహనము చేయను. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవటయే యెహోవా ఇచ్చు సూచనని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలు నందున బలిపీఠంను గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు అయిన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి ఆ దైవజనుడిని పట్టుకొని చంపాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రకటించాడు కదా, ఇలా జరగబోతుంది, బలిపీఠము బద్దలైపోతుంది అని ప్రకటిస్తున్నాడు కదా, ఆ బూడిదంతా ఒలికిపోతుంది అని అంటున్నాడు కదా. ఏంటేంటి, మేము దేవుణ్ణి సరిగ్గా ఆరాధించడం లేదా, మేము చేసింది కరెక్ట్ కాదా, మేము దేవుణ్ణి వెంబడించే విధానం కరెక్ట్ కాదా, నువ్వు మాకు చెబుతావా, అసలు నువ్వెవడం మాకు చెప్పడానికి అని ఆయన్ని చెయ్యి చాపి పట్టుకోకపోగా ఏమైపోయింది చూడండి, అతడు చాపిన చెయ్యి అప్పటికప్పుడే స్పాట్లో ఎండిపోయింది అనే మాటను మనం చూస్తాం. దేవుని సేవకుని మీద చెయ్యి చాపి పట్టుకోబోవటం, దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేదు, ఎండిపోయి అలాగే ఉండిపోయింది, క్షణంలో ఎండిపోయింది. అంటే ఈ ప్రస్తావన కూడా నేను ఎందుకు తీసుకొని వచ్చాను అనంటే, ఎక్కడ చూసినా ముఖ్యంగా బయట వ్యక్తులంటే చులకన భావంతో చూస్తారు, తిరస్కార ధోరణితో చూస్తారు. కానీ దేవుని పిల్లలంగా, దేవుని ప్రేమ ఎరిగిన వారంగా, యేసు రక్తంలో కడగబడి ఆయన వాక్యంతో స్థిరపరచబడిన వారంగా ఉండిన దేవుని సంఘం, దేవుని ప్రజలు కూడా ఈరోజు దేవుని పరిచర్య, దేవుని సంఘము లేక దేవుని సేవ పరిచర్య పట్ల ఎంతటి చులకన భావం, తిరస్కార ధోరణితో ఉంటారంటే, పని జరగాలనుకుంటాం, చేసేవారిని తిరస్కార ధోరణితో చూస్తూ ఉంటాం. పని జరగాలి కానీ తిరస్కార ధోరణితో చూడటం, అది పురుగులాగా, అన్యుడిలాగా, దురస్తుడిలాగా ఎన్నో స్థలాల్లో పరిచర్య చేసుకుంటూ తిరుగుతూ వచ్చాం. చాలా చోట్ల ఈ అనుభవాలు ఎదుర్కొన్నాం. ఒక్కొక్కసారి అనిపించిందంటే, అసలు దేవుడే పిలవలేదా ఏంటి సేవకి, పిలవలేదు, ఊరికే ఎగేసుకొని వచ్చినవి ఏంటి, మనం అందుకే ఇలాంటిది అనుభవిస్తున్నామా ఏంటి, మనం దీనికి యోగ్యులం కామా ఏంటి, మరి ఇంత తిరస్కారం, ఇంత అవమానమా ఏంటి, ఎవరో సొంతంగా ఇంట్లో నుంచి నెల జీతం ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతారేంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, వద్దు, ఈ పరిచర్య వద్దు అని ఇన్ని ప్రసంగాలు దాదాపుగా 4000 ప్రసంగాలకు పైగా చేశాను నేను, రికార్డింగ్స్తో కలిపి 4000 ప్రసంగాలకు పైగా చేశాను. తక్కువ సమయంలో ఎక్కువ ప్రసంగాలు చేసిన వాళ్ళలో నేను కూడా ఒకడు ఉంటాను. రోజుకు 6 ప్రసంగాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను ఒక రోజుకు 6 ప్రసంగాలు చేసిన సందర్భాలు. కానీ ఇన్ని ప్రసంగాలు చేసి ఈ రోజుతో ఈ సంవత్సరంతో 22వ కంప్లీట్ అయిపోతుంది నా బైబిల్ నేను చదవటం మొదలుపెట్టి. 22వ కంప్లీట్ అయ్యి 23 ప్రారంభించబోతున్నాను నేను. అంతేకాదు 2000కు పైగా పుస్తకాలు చదువుకున్నాను. దేవుని పెద్ద భక్తులు రాసిన వ్యాఖ్యానాలు, పుస్తకాలు, మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ 6000 మ్యాగజైన్స్ చదివాను నేను. బహుశా నమ్మటానికి మీకు అంగీకారం కాకపోవచ్చు. బస్తాల్లో ఎత్తుకొచ్చుకొని, ఎక్కడెక్కడో ఉన్న ఎవరెవరి దగ్గర ఉన్న వాటిని ఎత్తుకొచ్చుకొని, సేకరించుకొని, అడుక్కొని, పెంట కుప్పల్లో కూడా ఉన్న వాటిని ఏరుకొచ్చుకొని తెచ్చుకొని చదివి నేను. ఇంత అయిన తర్వాత మళ్ళీ అనిపించింది ఏంటి, అసలు మనం దీనికి యోగ్యులం కాము, అసలు మనల్ని దేవుడు ఈ పనికే పిలవలేదు. ఇలాంటి నిరుత్సాహాలు ఎందుకు కలుగుతుంటాయి అని అంటే, తిరస్కార ధోరణిని ఎదుర్కోవటం వల్ల.
మానసిక గాయాలు. పిఎస్ స్వామి గారు మీ అందరికి బాగా తెలుసు. ఆయన చెప్తాడు, గుండె జబ్బులు వచ్చే వాళ్ళల్లో 96% పాస్టర్లు ఉంటున్నారని చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఎవరో చెప్పారంట ఒక సర్వే. గుండె జబ్బులు వచ్చి స్ట్రెస్, ఒత్తిడి ఫీల్ అవటం వల్ల చచ్చిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు అయితే, ఒత్తిళ్ళు మరొక వైపు అయితే, చేయాలనుకున్నది దేవుని ఆత్మ ప్రేరణ ఒత్తిడి చేస్తూ ఉండగా ఈ 3 రకాలైన వాటి కోసం ఒత్తిడి భరించలేక హార్ట్ స్ట్రోకులు వచ్చి, హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయే వాళ్ళల్లో 96 మంది పాస్టర్లు ఉంటున్నారు అని చెప్పాడు. 96 మంది పాస్టర్లే, 96 మంది 100 మంది చనిపోయిన పాస్టర్లలో 96 మంది గుండె జబ్బుతోనే చనిపోయారు, హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్తాడనమాట. ఎందుకు అనంటే నిజమే, ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి. యేసుక్రీస్తు ఆ రోజు ఉన్న తీరు ఎలా ఉంది అంటే, ఆయన ఈ భూమి మీద బ్రతికిన దినాల్లో ఒకసారి చూస్తారా? మత్తయి రాసిన సువార్తలో ఆయన ఎలా ఉన్నాడంటే ఈ భూమి మీద ఉన్న దినాల్లో 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటం లేనివాడవనియు ఎరుగుదుము. యేసుక్రీస్తు మొహమాట పడలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఆయన సత్యవంతుడిగా ఉండి సత్యాన్ని బోధించాడు. మరి ఎందుకు చంపారు యేసుక్రీస్తుని? సత్యవంతుడు కదా, సత్యాన్నే బోధించాడు కదా, మొహమాటాలు లేవుగా ఆయనకి. మొహమాటంతో ఒకరిని ఒకలాగా చేయలేదుగా ప్రభువారు. ఆయన ఎందుకు చంపారు? మరి ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన చేసిన తప్పు ఏంటి? పిలాతు అంటున్నాడు, నాకు అర్థమైంది మీరందరూ ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారో అని నేను చెప్పాడు. ఎందుకు అని వాళ్ళందరికీ జవాబు ఏంటో తెలుసా? పిలాతు ఇచ్చిన జవాబు అసూయ వలన అన్నారు. పిలాతు అన్న మాట ఏంటి? ఎందుకు చంపారంటే వేసిన వాళ్ళు అసూయ వలన. ఏంటి ఆ అసూయ? అప్పటికే శాస్త్రులు పరిచయులు ఉన్నారు, అప్పటికే శాస్త్రులు పరిచయులు, ధర్మశాస్త్ర పండితులు బోల్డంత వాక్యం తెలుసు వాళ్ళకి, బోలెడంత వాక్యం తెలుసు. కానీ ఈయన బోధ వేరుగా ఉంటుంది. అధికారము గలవాని శాస్త్రుల పరిచయుల వలె కాక ఎలా బోధించాడంట? అధికారము గలవాని వలె ఉందంట ఆయన బోధ. అధికారం గలవాని వలె ఉండేసరికి అసూయ పడ్డారు. మనం అలాగా ఉండలేకపోతాం ఏం చేసినా కూడా అని అనుకొని ఫస్ట్ వీడు చనిపోవాలి. ఇది అసూయతో కాదు దేవుని పనిని మనం జరిగించాల్సింది. పరస్పర సహకారాలతో జరిగించాలి దేవుని పని. పరస్పర సహకారంతో దేవుని పనిని ముందు కొనసాగించాలి. జకర్యాను బలిపీఠం దగ్గర ఆ రోజు రాళ్లతో కొట్టి చంపారు. బలిపీఠం దగ్గరే, అక్కడే దేవాలయంలోనే రాళ్లతో కొట్టి చంపారు. దినవృత్తాంతాల గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 36వ అధ్యాయం చూడండి. 16వ వచనం, 36వ అధ్యాయం. ఎగతాళి చేశారంట దేవుని దూతలను. దేవుని దూతలని ఎవరి గురించి అంటున్నారు? దేవుని సేవకుల గురించే. వాళ్ళు దేవుని దూతలు అని అన్నారు. దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింపశక్యము కాని యెహోవా కోపము ఆయన జనుల మీదకే వచ్చింది. ఒకలాంటి విద్వేషపూరితమైన ఆలోచన, ఒకలాంటి ద్వేషపూరితమైన తలంపు. నేను ఫస్ట్ 2004 జూన్లో సంఘ కాపరిగా అపాయింట్మెంట్ చేశారు నన్ను. బహుశా అది 12-13 తారీఖు అనుకుంటుంది. వర్షం పడుతుంది. ఒక బ్యాగ్ ఉంది నా దగ్గర. ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళాను నేను ఆ సంఘానికి. బట్టలు మాత్రమే ఉన్నాయి, ఏమి లేవు నా దగ్గర. వంట పాత్రలు కనుక ఏమీ లేవు. అప్పుడు నా వయసు బహుశా 20 సంవత్సరాలు ఉండొచ్చు, 21, 22 ఆ మధ్యలో ఉండొచ్చు నా వయసు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు, పరిచయం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఆయన వచ్చాడు. నేను పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళి నాకు బెడ్షీట్ ఉంటుంది కింద వేసుకొని కూర్చొని ఉండగా ఒక ఆయన అదే బురద కాళ్ళతో చెప్పులు వేసుకొని ఇంట్లోకే వచ్చేసాడు డైరెక్ట్. ఆయన చూసి నాకు జల్లుమంది. 2 జేబులు చేతిలో పెట్టుకున్నాడు. నా ముందు అదే బురద కాళ్ళు, తడికాళ్ళు, వర్షం బాగా తుఫాన్లు, ఆ టైంలో వర్షాకాలం కదా అది.
అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నేనెవరో నీకు తెలుసా అని అన్నాడు. నాకు తెలియదండి అని అన్నా. నా పేరు పలానా, నేను ఇక్కడ సంఘ పెద్దని అని అన్నాడు. ఆహా, చాలా వందనాలండి, థ్యాంక్స్ అండి, నువ్వేం సంతోషపడనక్కర్లేదు అని అన్నాడు. అప్పటి వరకు అదేమో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది ఊరికి, బాగా ఎక్కడ చుట్టూ చెట్లు, వెనకేమో మొక్కజొన్న వేసి ఉంది, కుడి పక్కనేమో పసుపు వేసి ఉంది, ఎడం పక్క ఏదో పంట వేసి ఉంది, ముందు మెయిన్ రోడ్డు ఉంది, పెద్ద పెద్ద టేకు చెట్లు చుట్టూ, చీకటి, కరెంట్ లేదు, అక్కడ ఏమీ లేదు. నేను పోయి అక్కడ కూర్చున్నా, చుట్టూ ఇండ్లు కూడా లేవు. ఆయన వచ్చి అంటున్నాడు, నువ్వేం సంతోషపడనక్కర్లేదు అన్నాడు. సంతోషపడనక్కర్లేదా, ఏం చెప్తాడో అనుకున్నా. చూస్తూ ఉన్నా, ఈ రోజు నుంచి పోయిందే ఆ రోజు నాయన, పోయిన రోజే, ఈ రోజు నుంచి నేను నిన్ను కఠినంగా చూడాలనుకుంటున్నా అని అన్నాడు ఆయన. అప్పుడే పోయా, 22 సంవత్సరాలు, ఇంకా 20 ఉన్నాయో మరి 21 ఉన్నాయో నాకు తెలియదు. ఆ రోజే పోయా. నేను ఒక ప్రసంగం చేయలే, నేనేంటో ఆయనకి తెలియదు, ఆయనేంటో నాకు తెలియదు. అప్పుడే ట్రైనింగ్ అయ్యి డైరెక్ట్గా పోయిన తర్వాత ఇలాగన్నా, ఈ రోజు నుంచి నేను కఠినంగా చూస్తాను అనుకున్నాను. ఏం చెప్పాలి, చూడొద్దనాలా, చూడమనాలా, ఏమనాలి? బిక్క చచ్చిపోయి చూస్తూ ఉండిపోయాను నేను. ఆహా, సరేనండి అని అన్నాను. మరి ఏం చేయాలి? సరేనండి అని. ప్రసంగం అయిపోయేది, ఆదివారం ఆరాధన అయిపోయేది, ఆమేన్, మన ఆశీర్వాదం ఇస్తాంగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏదో అంటాం కదా, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటి నువ్వు చెప్పిందని బైబిల్ తెరిచి వచ్చేవాడు అనమాట. ఏంటి నువ్వు చెప్పిందని వచ్చేవాడు. ముందుగా కరెక్ట్ కాదా అని, కరెక్ట్ అయితే మాత్రం చెప్తావా అంటాడు. మరి కరెక్ట్ అయితే చెప్పకూడదా అని అనేవాడిని. కుదరదు, నువ్వు ఇది చెప్పకూడదు, నువ్వేం చెప్పాలో నేను చెప్తా అనేవాడు. ఎందుకు ఇలా అని అంటే, అంతకుముందు తాను ఒక మోసానికి, దేవుని సేవకుడు వలన జరిగిన మోసానికి లేకపోతే అవమానానికి ఆయన గురయ్యాడు. అందుకని సేవకులందరూ ఇలాగే ఉంటారేమో అనే భావన అతని మనసులో నాటుకొని పోయింది. ఆ నాటుకొని పోయిన కారణం చేత ఇప్పటికీ స్టిల్ టుడే, ఈ రోజు వరకు ఆయన అక్కడికి వచ్చిన సేవకులందరినీ వాలీబాల్ అంటే చేతులతో ఆడతాంగా, ఫుట్బాల్ ఆడతాడు. దేంతో ఆడాలి? ఫుట్బాల్ ఆడతాడు అనమాట. ఫుట్బాలే, వాలీబాల్ ఆడ్డో ఫుట్బాలే. చివరికి ఆ ద్వేషం పెంచుకొని మెంటలెక్కి పిచ్చోడైపోయాడు. ఎవరి మీద? మన సహవాసంలోనే, ఆయన సంఘ పెద్దే, బతికే ఉన్నాడు, ఇంక చనిపోలే. పిచ్చోడైపోయాడు. ఎవరి మీద కోపంతో? కేవలం సేవకుల మీద ద్వేషం, అసూయ 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 అసూయ. నేనేమనుకుంటున్నానంటే, అసూయ వల్ల పిచ్చోడు అవలా, దేవుడు పిచ్చి పట్టించాడేమో అనుకుంటున్నాను నేను. ఎంతమంది గోస, ఉసురు అంటాం చూడండి తెలుగులో. ఊరుకుంటాడు ఏంటి దేవుడు? ఊరుకోడు. ఎందుకు ఊరుకుంటాడు? చివరికి పిచ్చితో ఇప్పటికీ బ్రతికే ఉన్నాడులేండి. కనుక ఈ స్థితి ఏంటి అని అంటే, పని జరగనీయరు, జరిగేది జరగనీయరు. పోనీ ఇలాంటి స్థితి కనుక ఎదుర్కొంటుంటే, మరీ అంత దిక్కుమాలిన స్థితి సేవకుడు విషయంలో అదే సంఘంలో జరుగుతుంటే, ఆ సంఘంలో నుంచి సేవాభారం కలిగిన వాడు ఎవడన్నా బయటకు వస్తాడా? సేవాసక్తి కలిగిన వాడు ఎవడన్నా నేను సేవ చేస్తానండి, చావో రేవో ఏదైనా నేను సేవ చేస్తాను, ఎవడన్నా ముందుకు రాగలడా? రాలేరు. ఎందుకు అని అంటే, ఓహో ఈ భాగవతం కోసమా ఎంతో పెద్ద రాగం తీశాడంట, శృతి లేకుండా పాడాడంట. పెద్ద పెద్ద రాగాలు తీసి శృతి లేకుండా పాడితే ఏమవుద్ది? కనుక విషయం ఏమవుతుంది అని అంటే, ఇన్స్పిరేషన్ అంటాం, చూసి ప్రోత్సహించబడటం అంటాం ఏదైనా చేయడం కోసం. అదేంటి అని అంటే, చాలామంది ఇప్పుడు ఆయా సందర్భాల్లో సేవలోకి వచ్చిన తర్వాత చాలామంది ఇలాగ అన్నారు, అన్నా మేము కూడా సేవ చేయాలనుకుంటున్నాం అన్న. నిర్మోహమాటంగా నేను చెప్పింది ఏంటంటే, బాబు మీరెవ్వరు సేవకు రావద్దురా నాయన, మీరెవ్వరు సేవకు రావద్దు. నేను చెప్పుకుంటూ వచ్చింది అదే, మీరెవ్వరు సేవకు రావద్దు. అదేంటి అందరూ రావాలని కోరుతారా? వచ్చి ఏం చేస్తారా? మేము వచ్చి ఏం చేస్తున్నాము? ఒక మూసలో ఇరుక్కుపోయాం, చేసేది ఏముండదు అందులో. మీరు వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి అని అంటే, మూసలో ఇరుక్కోకుండా చేయి సేవ. నువ్వు ఉన్న సంఘంలో ఉండు, నీ సంఘానికి నమ్మకంగా ఉండు, ఉన్న సేవకులకి నమ్మకంగా ఉండు, బోధ చేయటం నేర్చుకో, బోధించటం నేర్చుకో. ఇది ఎవరు చేయాలి? సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ చేయాలి. సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ చేయాలి. అందరూ బోధకులు అవ్వాలి,
అందరూ బోధించేవాడుగా మారాలి. అంతేగాని నాకులా సంచేసుకుని బయలుదేరితే నీ పిల్లలకు భవిష్యత్తు ఉండదు, నీకు భవిష్యత్తు ఉండదు. అవమానం, నింద, తిరస్కారం చేసేది పెద్ద ఏమీ లేదు, మీరు చూసేదే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. కానీ నువ్వున్న స్థలంలోనే ఉండి నువ్వు బోధకుడిగా, స్వార్థికుడిగా నీ పనులు నువ్వేమైనా చేయొచ్చు. నువ్వు వెళ్ళే కంపెనీలోకి నేను రాగలనా? నీ కొలీగ్స్కి నేను వచ్చి వాక్యం చెప్పగలనా? నువ్వు వెళ్ళే స్కూల్లోకి నేను రాగలనా? నువ్వు వెళ్ళే కాలేజీలోకి నేను రాగలనా? నువ్వు వెళ్ళే వ్యాపారం దగ్గరికి నేను రాగలనా? పోనీ వచ్చినా వాళ్ళు నాకు పరిచయమా? నేను చెప్పగలనా? నా మాట వాళ్ళు వినగలరా? వినలేరు, నమ్మలేరు. కానీ నువ్వు నమ్మకంగా ఉంటే నీ మాట వాళ్ళు నమ్ముతారు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ మాట వాళ్ళు అంగీకరిస్తారు. కాబట్టి నువ్వున్న స్థలంలో నువ్వు కూడా స్వార్థికుడివే, నువ్వు కూడా అక్కడ వాళ్ళకి సేవకుడివే. అది కూడా దేవుని సేవే. ఈ పని చేయండి, అనేకుల్ని ప్రభు సన్నిధిలోకి నడిపించండి. ఇది నేను తర్వాత చెబుతూ వచ్చింది. ఎందుకు పలానా వాళ్ళు పెద్దగయ్యారు, పలానా వాళ్ళు గొప్పగయ్యారు, పలానా వాళ్ళు 2-3 కార్లలో తిరుగుతున్నారు, పలానా వాళ్ళకి బంగారం ఉందంటే నిజాయితీగా ఉంటే బొవ్వే దొరకదురా, బంగారం ఎక్కడ దొరుకుతుంది? నిజాయితీగా ఉండి సేవ చేస్తే తిండి దొరకదు. నీకు బంగారం కారుల సంగతి తర్వాత, తిండి దొరకదు. కనుక మరి ఆ రకంగా ఉండాలనుకుంటే అది సేవ అవ్వదు. నిజాయితీగా ఉండాలనుకుంటే తిండి దొరకదు. అయినా సరే నేను ఉంటాననుకుంటే అప్పుడు రండి. కానీ ఇలా వచ్చి చేసిన దానికంటే మీరు ఇంకా ఎక్కువైన సేవే చేయొచ్చు. సేవకుడికి ప్రోత్సాహకరంగా ఉండొచ్చు, సహకారంగా ఉండొచ్చు. నువ్వున్న స్థలంలో నువ్వు స్వార్థ ప్రకటించవచ్చు. నువ్వు వెళ్ళే ప్రతి చోట నువ్వు సాక్షిగా ఉండొచ్చు. నువ్వు బోధకుడిగా మారొచ్చు. ఒకవేళ నువ్వు ఖచ్చితంగా దేవుడికి అప్పగించుకొని వాక్యం నేర్చుకుంటే నీ సంఘంలో ఉన్న బోధకుడి కంటే ఉన్నతంగా నువ్వు బోధ చేయొచ్చు. నీ సంఘంలో మీకు బోధించే బోధకుడి కంటే, నేను స్పృహలో ఉండే చెప్తున్నా ఈ మాట కూడా. చూద్దామా? 119వ కీర్తన. ఈ మాట ఉందో లేదో అని ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే, 119వ కీర్తన 99వ వచనం. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు. దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా సరిగ్గా పాటించే వ్యక్తివైతే నీకు బోధించే బోధకుల కంటే నీకు విశేషమైన జ్ఞానం కలుగుతుంది అని అన్నాడు. ఆయన మాటను అనుసరించి నడిస్తే, స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, బహుశా ఇక్కడ నేను నిలబడి బోధిస్తున్నాను, నువ్వు సరిగ్గా ప్రభువుని వెంబడిస్తే నాకంటే నువ్వు ఎక్కువ బోధ చేయొచ్చు, నాకంటే నువ్వు ఉన్నతంగా బోధ చేయొచ్చు, దేవుని సన్నిధిలో గొప్పగా బోధ చేయొచ్చు నాకంటే. అది దేవుడు చెప్పాడు ఆ మాట, నేను చెప్తున్న మాట కాదు. సరదా కోసం బాగుంటుందని నేను చెప్పట్లేదు, దేవుడే చెప్పిన మాట అది. కనుక ఆ మాట చెబుతూ వచ్చాను నేను, ఆ మాట చెప్పాను నేను. ఏ మాట? అక్కర్లేదు, రానక్కర్లేదు మీరు సేవకు, కానీ భారం లేని వాడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం? ఇది కూడా వ్యాపారంగా మార్చుకున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాంగా. వ్యాపారంగా మార్చుకున్న వ్యక్తుల్ని మనం చూస్తూనే ఉన్నాం. అనేక రకాలుగా ధనం ఆర్జన చేసే వ్యక్తుల్ని మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఈ 2 రకాలుగా ఈ పద్ధతులు రకరకాలైన విధానంలో కలుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని పంపిస్తూ చెప్పిన మరో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా. మనకు సమయం అయింది. ఈరోజు కూడా మనకి భోజనాలు ఉన్నాయి కాబట్టి 5 నిమిషాలు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తాను. 16వ అధ్యాయం యోహాను రాసిన సువార్త ప్రభు చెప్పిన మాట 1-2 వచనాలు చూడండి. మీరు అభ్యంతర పడకుండవలేనని ఈ మాటలు మీతో చెప్తున్నాను. ముందే చెబుతున్నాను, జాగ్రత్త, మీరు అభ్యంతరాలు పడొద్దు. మీరు సేవకు వెళ్తున్నారు కాబట్టి, మీరు పరిచర్యకి వెళ్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఒక మాట అన్నాడు యేసయ్య. ఏంట 2వ వచనంలో? వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేస్తారు, మిమ్మల్ని చంపుతారు. చంపి ఏమంటారంట? మేము దేవుడి సేవ, ఇది కూడా దేవుడి సేవే అంటారంట. ఆయన పంపిన సేవకుల్ని చంపి, ఆయన పక్షాన మాట్లాడుతున్న వాళ్ళని చంపి ఇది కూడా దేవుని సేవే అంటారంట. ప్రభువుకి ముందే తెలుసు కదా, ఆయన దేవుడు కదా, ఆయన ముందే అంటున్నాడు, చంపి ఇది కూడా దేవుని సేవే అంటారు, జాగ్రత్త, అభ్యంతరం ఏవద్దు, ఓర్చుకున్నోడే పోండి ఇందులోకి అని అన్నాడు. అంగీకరించిన వాడే పోండి ఇందులోకి అని చెప్పాడు. మిత్రులారా, దేవుని వాక్యం చెప్తుంది. నేను ముగింపులోకి వచ్చి ఆమోసు గ్రంథానికి ఒకసారి రండి. 5వ అధ్యాయం తీయండి ఒకసారి. 10వ వచనంలో ఉన్న మాట చదువుతారా? గుమ్మములో నిలిచి
బుద్ధి చెబితే పగబడతారంట. బుద్ధి యథార్థంగా మాట్లాడు వారిని చిచ్చీ అంటారంట, అసహించుకుంటారు. ఓ రోజు అక్కతో నేనే చెప్పా ఇలాగా, అక్క మీ కొడుకు బీడి తాగుతున్నాడని నాకు తెలిసిందక్క, పలానా వాళ్ళు చెప్పారు అంటే ఆమెకు తెలుసంట ముందే. కానీ ఆమె ఏం చెప్పింది తెలుసా? మేము ఇలా మాట్లాడుతుంటే ఇటు తిరిగి ఒక్కసారే ముఖం మార్చేసింది. ఇటు తిరిగి, అన్నయ్య నీ కళ్ళు మా ఓని మీదే పడ్డాయా అన్న. అమ్మా నీ కళ్ళు మా ఓడి మీదే పడ్డాయా? అక్క మీ వాడు సిగరెట్ తాగుతున్నట్టు తెలిసింది, వాడి వయసు ఎంత అనుకుంటున్నారు? 14 ఏళ్ళు. వాడు సిగరెట్ తాగుతున్నట్టు తెలిసింది, వాడు కొద్దిగా చెప్పు అక్క అంటే, నీ కళ్ళు నా కొడుకు మీదే పడ్డాయా? నీ ఇంటికి రాను, నీ చర్చికి రాను, నీ ముఖమే చూడండి మానేసింది. చర్చికి రాలేదు. ఇక బ్రతిమలాడాం పోయి, తప్పైపోయింది లెక్క, తాగితే తాగింది లేక అననులే, నువ్వైతే రా చర్చికి, నువ్వు మానుకోకక్క, రాక్క ప్లీజ్ అంటే, ఇగో ఈ రోజు నుంచి నువ్వు నా గుమ్మం దొక్కొద్దు, నేను నీ గుమ్మం దొక్క అని అన్నది. మా ఇంటికి రావద్దు అందుకని. ఇక పోలా, ఏం చేయాలి? చేసేది ఏముంటుంది? ఇక బుద్ధి చెబితే ఏం చేస్తున్నారు? మీరు నవ్వుతున్నారు కానీ గుర్తొస్తే నాకు ఎంత బాధ ఉందో ఆ విషయం. ఆమె ఇప్పుడు విగ్రహారాధనలో ఉంది, దేవునికి దూరం అయింది. కొడుకుని జాగ్రత్త చేసుకుంటుంది కదా అని ప్రేమతో చెప్పాను అన్నమాట. సిగరెట్ తాగుతున్నాడు కొడుకు అని. ఇప్పుడు ఆడు సిగరెట్ అయింది, కళ్ళు అయింది, ఇంకొకటి అయింది, ఆడికంటే 4 ఏళ్ళు పెద్ద అమ్మాయిని తెచ్చి ఇంట్లో కూడా పెట్టుకోవటం అయింది. ఆ రోజే ఆ తల్లి ఇది బుద్ధి మాట అని విన్నట్టయితే కుటుంబాన్ని ఎంత కాపాడుకోగలిగేది చూడండి, కుటుంబాన్ని ఎంత బాగు చేసుకోగలిగేదో చూడండి. వినలేదు అని నేను చెప్తున్నాడు. వినకపోగా తిరస్కారం, ఎంత తిరస్కారం చూడండి. నీ కళ్ళు, ఇంకా ఆ మాటలు, నీ కళ్ళు పేలిపోను అనలేదు కాదా, నీ కళ్ళు నా కొడుకు మీదే పడ్డాయా అన్నదా మాట. నీ కళ్ళు పొయ్యి నా కొడుకు మీదే పడ్డాయా? నేనేం చూడలేదు, ఎవరో చెప్పారు నమ్మకస్తులు, అందుకే నీకు నేను ఈ మాట చెప్తున్నాను. కుదరదు, నేను అంగీకరించను అన్నది. తర్వాత కనబడితే ఎక్కడో రోడ్డు మీద పరిగెత్తుకొని వచ్చి, అన్నయ్య నువ్వు చెప్పింది రావద్దన్నావుగా, ఇక అక్కడే ఆగిపో, ఇక నేను వెళ్తాను, ఇక నీకు చెప్పినా వినని కాడికి నేను చెప్పి చెడవటం ఎందుకులే, నేను వెళ్తానులే. మంచి బొట్టు పెట్టుకొని వచ్చిందనమాట. ఇంట్లో చక్కగా దేవుని పటాలు పెట్టుకుంది, విగ్రహాలు చేస్తూ ఉంది, పూజలు చేసుకుంటూ ఉంది, పూర్తిగా లోకంలో కలిసిపోయింది. గద్దింపు నిర్లక్ష్యం చేసిన స్త్రీ ఆమె, గద్దింపుని తిరస్కరించిన స్త్రీ. దుఃఖపడుతూ ఏడుస్తూ వచ్చాం, కానీ వాళ్ళు అంగీకరించలేకపోయారు. మిత్రులారా, ఇలాగే తిరస్కార ధోరణి, తిరస్కరించే విధానం ఎంత ఇబ్బంది పెడతా ఉంటారో, ఎన్ని రకాల మానసిక క్షోభకు గురి చేస్తారు. సేవకులు మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటారు. ఇటేమో సేవలో పిలువబడ్డామని సమర్పించుకున్నామని ఒకటైతే, ఈ ఒత్తిళ్ళు తట్టుకోలేక మరొక వైపు అయితే, ఏం చేయాలో తెలియక ఒకవైపేమో కుటుంబ చిరాకులు, మరొక వైపేమో పరిచర్య చేయాలనే ఆకాంక్ష, భరించలేని స్థితులు. మరి గుండె జబ్బులు రాక ఏం జబ్బులు వస్తాయి? ఇప్పుడు హార్ట్ అటాకులు రాక ఏ అటాకులు వస్తాయి చెప్పండి? వాళ్ళు వచ్చి, అరే నేను కొంచెం నల్లగా ఉంటాగా, కొంచెం ఏంటిలే కొద్దిగా ఎక్కువే ఉంటాను అనుకోండి, ఒరే కర్రీవాడ రారా బయటికి అన్నాడు ఒకడు వచ్చి, రారా బయటికి నీ అంతు చూస్తా రారా అని అన్నాడు. వీడే మనల్ని ఎందుకు అంటారులే, మనం పాస్టర్లంగా అయ్యగారు అని పిలుస్తారు కానీ మనల్ని, వీడు అరే రారా అంటున్నాడు, కర్రీవాడ అంటున్నాడు అనుకొని మామూలుగా ప్రశాంతం గుమ్మలో పోతే, చూస్తున్నారా నిన్నే అన్నాడు. మళ్ళీ అటు ఇటు చూసి మనల్ని ఎందుకంటే, మనల్నే, అది నన్నే. ఏంటి అని అంటే, పాపం అంటారు. ఎవడరా పాపి? మా దేవత, మా దేవుడు మమ్మల్ని పాపి అని అనలేదురా, నువ్వెందుకు అంటున్నావురా? నీ అంత చూస్తా, నీ సంగతి తేలుస్తా అని అంటే మనోళ్ళు వచ్చారు. అందరు పక్కనే ఉన్నారు. మనోళ్ళు వచ్చి, ఏంటన్నా ఏంటి అని అంటే, పాపం అని వాక్యంలో చెప్తున్నాడు, మనుషులందరూ పాపులు అంటాను, వీడు పాపి అంటున్నాడు, నన్ను కొంచెం బూతుల్లాగా తిట్టేసి పాపులు అంటున్నాడు అని అంటే మనోళ్ళు వచ్చి, నువ్వు అది ఎందుకు చెప్పాలి అన్నారు. వీళ్ళు వచ్చి సపోర్టు చూసారా, సపోర్టు, నువ్వు అది ఎందుకు చెప్పాలి, ఇంకొకటి లేదా,
అంత బైబిల్ ఉండగా అదే చెప్పాలా అంటే, మరి అది కూడా కాదంటే ఏం చేయాలి? ఇప్పుడు అది కూడా కాదంటే ఏం చేయాలి అంటే ఎలాంటి సపోర్ట్లు ఇస్తారో తెలుసా? గోడ మీద పిల్లి తెలుసా మీకు? పాపం గోడ మీద ఏ పిల్లి ఉందో ఎవడు చూసేయడం మనకు తెలియదు, కానీ చాలామంది ఆ పద్ధతిని అనుసరిస్తారు. హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతున్న మాట చూస్తారా? మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని లోబడాలి. మీకు ప్రయోజనం కాదు, నిష్ప్రయోజనం అవుతుంది అని అన్నాడు. దుఃఖపడే పరిస్థితులను కలగజేస్తే నిష్ప్రయోజనం అవుతుంది అని చెప్పాడు. మిత్రులారా, దేవుడు ఎవరు నష్టపోవాలని కోరుకోడు. అందుకని బైబిల్ ఎంత అద్భుతంగా అనిపించింది అంటే, మనసుకి ఎంత ఆహ్లాదం అనిపించింది అంటే, ముందే అన్నీ చెప్పేశాడు. ఆయనకి ఏం దాచుకోలేదు మన కోసం. ఆయన అన్నీ చెప్పేశాడు, ఏమి దాచుకోలేదు. ఎలా ఉంటే ఏం జరుగుతుందో ముందే చెప్పేశాడు. ఎలా చేస్తే ఏమవుతుందో, యాక్షన్ ఏంటో రియాక్షన్ ఏంటో మొత్తం చెప్పేశాడు. దుఃఖపరిచారు, ఇర్మియాని దుఃఖపరిచారు. మిత్రులారా, అది ఏ స్థాయిలో దుఃఖపరిచారు అంటే ఒక్కసారి ఇర్మియా గ్రంథం తీయండి. ఆయన ఏడ్చిన ఏడ్పు 23వ అధ్యాయం 25, 26 త్వరగా చూడండి. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తులు పలికిన మాట నేను వినియున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, అబద్ధ ప్రవక్తులు కూడా ఉన్నారు, అబద్ధాలు ప్రకటించిన ప్రవక్తులు ఉన్నారు, ఇబ్బందికరమైన బోధ చేసిన ప్రవక్తులు ఉన్నారు, చాలా దుర్మార్గంగా స్వార్థపూరితంగా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపిన ప్రవక్తులు ఉన్నారు, స్వార్థం కోసం ఉన్నారు. ఆ సమయంలో ఇర్మియా వాళ్ళు చెప్పింది తప్పు, ఇది నిజం అన్నాడు. వాళ్ళని తప్పు అంటావా? వాళ్ళు మనకు అనుకూలంగా ప్రకటించారు, ప్రవచించారు, వాళ్ళు మాకు నచ్చారు, వాళ్ళని నువ్వు కాదంటావా అని చెప్పి ఇర్మియా మీద దాడి చేసి ఆయన కొట్టి, ఆయన తిట్టి 38వ అధ్యాయంలో బావిలో పడేశారు. ఇర్మియాను తీసుకెళ్ళి బావిలో పడేశారు. అయితే దేవుడు ఊరుకున్నాడా? నేను ఊరుకోను అని అన్నాడు. చాలా బాధపడ్డాడు దేవుడు. బాధపడి ఆయన అంటాడు మాట, మోషే విషయంలో కుటుంబీకులు వ్యతిరేకమైన సందర్భంలో ఆయన ఆ పదం అక్కడ చదువుదాం, నేను ముగించేస్తాను. ఇక చాలా విషయాలు చెప్పాలనుకున్నాను ఇంకా, కానీ ఇప్పటికే విస్తరించి మాట్లాడటం జరిగింది. 12వ అధ్యాయం సంఖ్యాకాండానికి ఒకసారి రండి. 8వ వచనంలో చూడండి. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడడానికి అసలు మీకు భయం ఎక్కడ లేదు? దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. మీరు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు? నా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. మీకు ఎందుకు భయం కాలేదు? మీకు భయం లేదా? మీకు భయపడాలనే ఆలోచనే రాలేదా? అందుకనే మీరు భయపడలేకపోతున్నారు. శిక్షించాడు కదా అక్కడ, మిరియామును శిక్షించినట్లు, కుష్ఠరోగంతో ఆమెను మొత్తినట్లు, 16వ అధ్యాయంలో తిరుగుబాటు చేసిన వాళ్ళని భూమి నెరవిడిచి చంపినట్లు, వారి వంశం నాశనమైనట్లు, శాపగ్రస్తంగా వారి కుటుంబాలు మారిపోయినట్లు మనం ఆ భాగంలో చూడొచ్చు. అందుకనే దేవుడు అంటున్నాడు ఈ సేవకుల గురించి. పౌలు అంటాడు, దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 కొరింథీ పత్రిక త్వరగా చూద్దామ్మా. చదవమ్మా. దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు అంటున్నాడు. ఊరేగించడం అంటే ఘనపరచడం. రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. క్రీస్తు యొక్క సువాసనను మేము ప్రకటిస్తున్నాం. నశించు వారికి మరణార్థపు వాసనగా, రక్షింపబడి వారికి జీవార్థపు వాసనగా ఉన్నాం. ఎవరు ఎలా తీసుకుంటే
అది అలా అవుతుంది అని చెబుతూ వచ్చాడు. కనుక ఇంకా ఎన్నో సందర్భాలు తిమోతి గురించి, అతడు ఎవరు, తీతు గురించి, అతడు ఎవరని ఒకవేళ అడిగితే సంఘానికి పంపబడిన దూత అని చెప్పండి. దేవుని చేత సంఘానికి పంపబడిన దూత 8వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ మాట చదువుతాం, ప్రారంభ వచనాల్లోనే ఉంటుంది. ఈ విధంగా దేవుని సేవకుల విషయమై సహకరించితే జరగవలసిన పని మరింతగా ముందుకు కొనసాగుతుంది. అనుమానాస్పదంగా అయితే ఏమవుతుందో లేకపోతే ఏమవుతుందో అనే భావన, మనకెక్కడైనా గౌరవం తగ్గుతుందేమో, మనకెక్కడైనా మర్యాదలు తగ్గుతాయేమో, లేకపోతే మనకు ప్రాధాన్యతలు తగ్గుతాయేమో, ఇలాంటి ఆలోచనలతో దేవుని మందిరంలో ఉండటం వలన అది వ్యక్తిగా అది ఆశీర్వాదకరం కాదు, వ్యక్తిగా అది దీవెనకరం కాదు. ఎందుకంటే దేవుని పనిని పాడు చేసే వ్యక్తులంగా తెలుసో తెలియకో అందులో ఏలు పెట్టేవారిగా ఉన్నామంటే, ఎంత దేవుని ఇంటిని పాడు చేస్తే దేవుడు వాని ఇంటిని పాడు చేస్తాను అని చెప్పాడు. దేవుని పనిని పాడు చేస్తే, అంటే దేవుని పని అంటే ప్రత్యక్షంగా పాడు చేయరు, మేము చేసేది కూడా దేవుని పనే, మేము చేయబట్టే ఈ పని ఇంతవరకు అయింది అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యానికి భిన్నంగా, స్వార్థానికి అనుకూలంగా, స్వయిచ్ఛను సంతోషపెట్టుకోవడం కోసం, అహాన్ని చల్లార్చుకోవటం కోసం ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు సంఘాలలో. చాలా స్థలాలలో పనిచేస్తూ ఇక్కడ వరకు వచ్చాము మేము. మిషనరీ పరిచర్యలాగే సేమ్ తిరుగుతూ రాష్ట్రాలు దాటిపోయి వచ్చాం. కర్ణాటక కూడా పోయి వచ్చాం, హుబ్లీలో కూడా పని చేసుకొని వచ్చాం. అనేక స్థలాల్లో అనేక సంఘాల్లో పనిచేస్తూ పరిచర్య చేస్తూ ఇక్కడ వరకు వచ్చాం. మిత్రులారా, ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఎవరున్నా సరే దేవుని సేవకులు, అబద్ధ బాధకులు ఉన్నారు, సత్యమైన బాధకులు ఉన్నారు. మనం గుర్తించవలసిన వారి మాటను బట్టి, వారి క్రియను బట్టి గుర్తించాలి, సహకరించాలి. వాస్తవం ఏంటంటే స్పందించి అడగవలసిన సందర్భం ఏదైనా వస్తే తప్పని చెప్పే దగ్గర అది అందరికీ హక్కు ఉంది, మీకు కూడా ఆ హక్కు ఉంది, మీరు కూడా ప్రశ్నించవచ్చు. కానీ ఎలా ఉంటారంటే, ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ఏదో మనసులో పడుతుంది, మనకే ఎవడన్నా మనం దేవుళ్ళు మా మనసులోకి దూరి చూస్తామేంటి, ముఖం మార్చేసి కిటికీ ఉంది కదా, కిటికీ పక్కన కూర్చునేవాడు. అవగానే అందరం వందనాలని అనుకుంటాం కదా, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం కదా, ఆయన ఏం చేస్తున్నా గోడకలు తిరుగుతాడు అనమాట. అంటే ఇటు ఎవరన్నా వందనాలు చెప్తారేమో నన్ను వచ్చి గోడకలు తిరుగుతాడు. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు అండి అని దగ్గరకు పోయా ఉండవు, చాలండి రే వద్దండి చాలండి అంటాడు. అంటే నీ వందనాలు వద్దు, నాకు నువ్వు వద్దు అన్నట్టు. చాలండి వద్దండి అన్నాడు. నేను అన్నాను, ఆయన పేరు వద్దులే కానీ, ఏదో ఒక రోజు నీకు హార్ట్ అటాక్ వచ్చింది, లోపల బాగా కుళ్ళు పెట్టుకుంటున్నావు నువ్వు అని. పాపం హార్ట్ అటాక్ వచ్చింది, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు? లోపల పెట్టుకున్నాడు, అనవసరం లేని కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, అసూయ, హార్ట్ అటాక్ వచ్చేసింది ఆయనకి. ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, సంబంధం లేని విషయం. ఇలాంటి వ్యక్తులు అనధికార గౌరవాలు కోరుకుంటారు. సాయిమేలు గారని ఒక ఆయన ఉండేవాడు, గృహకూడికి జరుగుతూ ఉంది. ఇంత బుడిపి వేసుకొని వచ్చాడు, ఇక్కడ ఇంత బుడిపి వచ్చేసింది. వచ్చి నాకు కుర్చీ లేదు, నాకు విలువీరా, ఈ పాస్టర్ ఉన్నాడే నాకు విలువ ఇట్లా అని అన్నాడు. అంత ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత అంత బాగానే ఉంది. సాయిమేలు గారి నెత్తి మీద బుడిపి ఏంటంటే, వాళ్ళ భార్య చపాతీ కర్రతో కొట్టి, భార్యతోనేమో ఇంటి దగ్గర దెబ్బలు తినొస్తాడు, ఇక్కడికి వచ్చి ఏంటంట గౌరవాలు కావాలి. మరి ఈ విషయం మనకు తెలిసిన తర్వాత మిగతా వాళ్ళు విలువిస్తారా మనిషికి? అంటే మార్పు అనేది ఏంటంటే అంతరంగంలో నుంచి జరగాలి, దేవుడి పని జరగాలి, దేవుని చిత్తం జరగాలి, వాక్యానుసారమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. అలా చేయటం కోసం పరిచర్యలో పరిచారకుల్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.